గుర్తుందా అమ్మలు? మీరు కూడా మీ పిల్లలకి కొడితే ఉండ్రాలు చేశారా? ఆ మూమెంట్ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చాలా బావుంటది గదా అండి ఫ్యూచర్‌లో. హాయ్ అండి అందరికి. ఈరోజైతే నేను మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మా బాబుకైతే కొడుతున్నాడండి. అందుకోసమనే ఉండ్రాలైతే చేస్తున్నాను. నిజానికి వీడియోస్ అయితే మాత్రం చాలా లేట్ అవుతున్నాయండి. ఎందుకంటే ఒక్కదాన్నే చిన్న పిల్లల్ని పట్టుకొని, ఎడిట్ జేసుకొని, షూట్ జేసుకొని, ఎడిట్ జేసుకొని అన్నీ జేసేసరికైతే వీడియోస్ లేట్ అవుతున్నాయి. అప్‌లోడ్ జేయడం గూడా లేట్ అవుతదండి. ఏమైతే అనుకోకండి. అండ్ ఇప్పుడైతే నేను మా బాబు కొడుతున్నాడు. ఇప్పటికే చాలా సార్లయితే కొట్టేసాడండి. నేను ఇప్పటికే చేయడం అయితే లేట్ అయిపోయింది. ఇప్పటికే బోలెడన్ని కొట్టేసాడు. అండ్ ఈరోజైతే మా బాబుకి ఉండ్రాలు చేస్తున్నానండి. యాక్చువల్‌గా పిండి కలిపే ప్రాసెస్ గూడా చేద్దామనుకున్నానండి. కానీ పిల్లలతో అయితే నాకు ఆ క్లిప్ తీయడము వీలవ్వలేదు. ఇన్ కేస్ మీకెవరికైనా ఉండ్రాలు ఎలా చేయడమో ప్రాసెస్ చెప్పమంటే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అది కూడా నేనైతే వీడియో చేసైతే అప్‌లోడ్ చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడైతే నేను మా బాబు కోసమయితే ఉండ్రాలు చేస్తున్నానండి. చూడండి చాలా కొంచెమే తీసుకున్నాను. ఎందుకంటే మనం ఉండ్రాలు తినడానికైతే పెద్దగా ఇష్టపడం గదా! ఏం లేదండి కొంచెం బెల్లం వాటరు, శనగపప్పు ఉడికించేసి స్మాష్ చేశానండి నేనైతే పిండి గూడా. శనగపప్పు గూడా స్మాష్ చేశానండి నేనైతే. ఇప్పుడైతే చిన్న చిన్నగా అయితే ఉండ్రాలు చేస్తున్నాను. చిన్నగా అంటే చిన్నగా ఇలా చిన్న చిన్న ఉండ్రాలైతే ఇట్లా చేస్తున్నాను. ఇంకొంచెం చిన్నగానే చేస్తాను. ఇంత పెద్దగా గూడా అవసరం లేదు. చిన్న చిన్నగా ఇట్లా అయితే ఈ ఉండ్రాలు చేస్తున్నానండి. చూడండి. ఇట్లా చిన్న చిన్న ఉండ్రాలు చేస్తూ ఇట్లా చిన్న చిన్న ఉండ్రాలైతే చేసుకుంటున్నానండి మా బాబు కోసం నేను. కాకపోతే ఏంటి అంటే వీడియోస్ అయితే కొంచెం లేటే అయితాయండి అప్‌లోడ్ చేయడము. ఏమి అనుకోకండి. ఎందుకంటే పిల్లల్ని పట్టుకొని చేయడం అంటే కొంచెం ఇబ్బందే. మీకు తెలిసిందే. చిన్న పిల్లలుంటే ఎంత ఇబ్బందిగా ఉంటది అనేది. అందులోనూ నాకు పట్టుకోవడానికైతే ఇంట్లో గూడా ఎవ్వరుండరండి. ఒక్కదాన్నే పట్టుకోవాలి. ఇంట్లో పనులు జేసుకోవాలి. వీడియోస్ షూట్ జేసుకోవాలి. అందులోను వీడియోస్ ఎడిట్ జేసుకోవాలి. పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న మైల్‌స్టోన్స్ ఇట్లాంటి హ్యాపీనెసెస్ గూడా సెలబ్రేట్ జేసుకోవాలి నేనే గాబట్టి, అన్నీ చూసుకోవాలి ఒక్కదాన్నే గాబట్టయితే వీడియోస్ అప్‌లోడ్ జేయడానికి లేట్ అవుతది. కొంచెం అర్థం జేసుకోండి. బాబయితే పడుకున్నాడండి. అందుకోసమనే ఫాస్ట్‌గా చేసుకోవాలి. మళ్ళీ బాబు లేస్తే ఇబ్బంది గదా! చేయనివ్వడు. అందుకే ఫాస్ట్‌గా అయితే చేయడానికి ట్రై జేస్తున్నాను. బాబు లేవగానే ఫాస్ట్‌గా చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ బాబు లేచాడనుకోండి అస్సలు అంటే అస్సలు చేయనియ్యడు. అందుకే ఫాస్ట్‌గా చేయడానికైతే ట్రై జేస్తున్నాను నేను. చూసారు గదండీ! బాబయితే పడుకున్నాడు. అందుకోసమనే ఫాస్ట్‌గా అయితే చేస్తున్నాను. అండ్ ఇంకొకటి చెప్పాలండి. నేనైతే ఆర్భాటాలకు పోయి పెద్ద పెద్దగా ఏం చేసుకోనండి. చెప్పాను గదా! ఆల్రెడీ మా బాబు బర్త్‌డే అప్పుడే మాకు ఉన్నంతలోనే మేము ఇన్వెస్ట్ చేసుకోగలిగే అంతలో మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటాను. అలా అని పిల్లలకు చేయాల్సిన ఏ ముచ్చట గూడా చేయకుండా మాత్రం ఆపుకోనండి. ఖచ్చితంగా చేసుకుంటాను. కాకపోతే మాకు ఉన్నంతలో మాత్రమే చేసుకోవడానికి అయితే ట్రై జేస్తాను. అండ్ గుర్తుందా అమ్మలు? మీరు కూడా మీ పిల్లలకి కొడితే ఉండ్రాలు చేశారా? ఆ మూమెంట్ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చాలా బావుంటది గదా అండి ఫ్యూచర్‌లో. అందుకోసమనే అట్లాంటి చిన్న చిన్న మెమోరీస్ క్రియేట్ జేసుకోవాలి అనైతే నేను మా పిల్లలకి ప్రతిదీ అయితే షూట్ జేసుకుంటాను. అందుకోసమనే చూస్తున్నారు గదా! చిన్న చిన్న ఉండ్రాలైతే జేస్తున్నాను నేను. మీతో మాట్లాడుకుంటూనే ఉండ్రాలు చేయడం గూడా అయిపోయిందండి. చూడండి. మీతో మాట్లాడుకుంటే చేయడం గూడా అయిపోతుంది. అన్నీ అయిపోవడానికొచ్చేసినాయి. చాలా తక్కువ జేస్తున్నాను. ఎందుకంటే మనం తినం గదా అండి! వేస్ట్ జేయడం ఎందుకు? అందుకోసమనే నాకైతే ఫుడ్ వేస్ట్ జేయడం అస్సలు నచ్చదు. అందుకోసమనే ఉండ్రాలైతే జేస్తున్నాను. చేయడం గూడా అయిపోతుంది. ఇక బాబు లేస్తే బాబుని గూడా రెడీ జేసేసుకొని మనం స్టార్ట్ జేసుకోవడమే. ఉండ్రాలు ఒక్కసారి కొట్టిచ్చేసామనుకోండి పనయిపోతుంది. ముచ్చటైతే తీరిపోతుంది. అండ్ నెక్స్ట్ బేబీ మైల్‌స్టోన్ వచ్చేసి బోర్ల పడితే బొబ్బర్లు గదండీ! అది గూడా మా బాబు ఎప్పుడైతే బోర్ల పడతాడో అది గూడా షూట్ జేస్తాను. షూట్ జేసి మీతో గూడా నేను షేర్ జేసుకుంటాను. అసలు ఈ ఉండ్రాలనేవి ఎందుకు జేసుకుంటాము అంటే, మన పూర్వీకులు బిడ్డ ఎదుగుదల ప్రతి ఒక్క వేడుకని సెలబ్రేట్ జేసుకోవడానికి. అంటే వాళ్ళ ఎదుగుతున్న సంతోషాన్ని మనం సెలబ్రేట్ జేసుకోవడానికైతే ఇలా కొడితే ఉండ్రాలు అని వాళ్ళు ఎప్పుడైతే కొట్టడం స్టార్ట్ జేస్తారో, అప్పుడు మనం ఉండ్రాలనేవి చేసుకుంటాము. ఉండ్రాలు చేసుకొని దేవుడికైతే ఆ ఉండ్రాలు చేసుకొని దేవుడికైతే నైవేద్యంగా పెడతామండి. నైవేద్యంగా పెట్టి తర్వాత మనము మన బిడ్డ ఎదుగుదల సంతోషాన్ని ఆనందం జేసుకోవడానికి అంటే దేవుడికైతే నైవేద్యంగా పెడతామండి. దేవుడికి నైవేద్యం బెట్టాక, అవి మన బిడ్డతో అయితే కొట్టిస్తాము ఉండ్రాళ్ళని. ఆ ఉండ్రాలు కొట్టిచ్చాక,
మనము మన బిడ్డ ఎదుగుదలని మనకు నచ్చినట్టుగా బయట టెంపుల్‌కెళ్ళడమా, ఇట్లా ఏదైనా చేసుకొనైతే సెలబ్రేట్ జేసుకుంటాము. ఇదండి ఉండ్రాళ్ళ గురించి అయితే. అండ్ నెక్స్ట్ చూడండి ఖచ్చితంగా. ఏంటి అంటే ఇప్పుడు బాబుతో ఉండ్రాలు కొట్టిస్తామండి. బాబు పడుకున్నాడు గదా! లేచిన వెంటనే నేనైతే బాబు దేవుడి దగ్గర పెట్టేస్తాను. బాబు లేచేలోపు బాబు లేచిన వెంటనే ఇక బాబుతో కూడా ఉండ్రాళ్ళు కొట్టిచ్చేసి ఒక పెద్ద పనయిపోతదండి మనకు. నిజంగా చాలా అండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత అల్లరి చేసినా గూడా ఒక్కోసారి కోపమొస్తది. కానీ ఒక్కోసారి మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తదండి. అవి ఒక్కోసారి మన ఫ్యూచర్‌లో అంటే మనం లైఫ్ ఒక్కసారి ఇట్లా బ్యాక్ జేసి చూసుకుంటే గనక వీళ్ళతో గడిపిన మెమోరీస్ నిజంగా అండి. వేరే పిల్లల్ని ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు జూస్తే, మా పిల్లలు ఇలా జేశారు అని ఖచ్చితంగా మనకు గుర్తొస్తది. వాళ్ళు ఏదైనా పిల్లలకు సంబంధించిన వేడుకలు చేసుకుంటే గూడా, మేము గూడా మా పిల్లలకి ఇట్లా జేసుకున్నాం గదా! అది ఇప్పుడు ఇట్లా జరిగింది గదా! అని గుర్తుంటది. నిజంగా అండి. చాలా అంటే చాలా అందుకోసమేనండి పిల్లలకు సంబంధించిన ఏ మెమరీ అయినా గూడా మిస్ చేయకుండా సెలబ్రేట్ జేసుకోవడానికైతే ట్రై జేయండి. బయటి నుంచి ఖర్చు చేసేదానికంటే గూడా మనము ఇంట్లో మనకున్న వాటితో సెలబ్రేట్ జేసుకోవడానికైతే ట్రై జేయండి. ఇప్పుడైతే మేము స్లేట్ పైన ఇట్లా కొడితే ఉండ్రాలని రాస్తాం గదండీ! అట్లయితే రాసాను నేనైతే ఇలా రాసానండి మా బాబుకి కొడితే ఉండ్రాలు అని. చిన్నగా ఒకటి బోర్డ్‌లాగా పెడదాము అనేది ఈ థీమ్ ఎందుకు అనేసి. అండ్ ఇదొక్కటే స్లేట్ గాదండి. ఇంకొక చిన్న మ్యాజికల్ స్లేట్ ఉంటది గదా! దాని పైన గూడా రాసాను. ఈ 2 స్లేట్స్ పైన గూడా ఇట్లా చిన్నగా అయితే రాసాను. ఈ 2 స్లేట్స్ గూడా పెడదాము అనేసి. అండ్ నెక్స్ట్ ఇంకా మనము క్లాత్ ఏసుకొని ఎలా డెకరేట్ జేసుకుందాము అనేది గూడా ఇప్పుడు వీడియో అయితే తీస్తాను చూడండి. అండ్ ఇలా అయితే చిన్నగా ఒకటి కింద చున్నీ వేసి, చున్నీతోటే ఇట్లా రాసానండి. కొడితే ఉండ్రాలు అంటాం కదా! అందుకోసమని ఓన్లీ ఫస్ట్ లెటర్ ఒకటైతే ఇట్లా రాసాను. నెక్స్ట్ ఆ స్లేట్స్ గూడా పెట్టయితే చూపిస్తాను మీకు. తర్వాత బాబుని పడుకోబెట్టి ఏంటి, ఎలా ఉంటది కంప్లీట్ లుక్ అనేది గూడా నేను మీకైతే చూపిస్తాను. చూడండి నేను మా చిన్న బాబు కోసం ఉండ్రాలు చేస్తా ఉంటే, మా తమ్ముడు కోసం నేను గూడా చేస్తా అని మా పెద్దోడు గూడా ఉండ్రాలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు నాన్న? ఏం చేస్తున్నావు? ఎవరికవి? ఎవరి కోసం? అమ్మ కోసమా? అమ్మకి హెల్ప్ చేస్తున్నావా? అవునా? హాయ్ చెప్పు అందరికి. సరే ఎళ్ళు ఆడుకో. ఏంటి? చేస్తావా? సరే చెయ్యు. చేశాక తమ్ముడికి పెడదాము. ఓకేనా? ఇదండి ఫైనల్ లుక్ అయితే జస్ట్ ఇలా చిన్నగా అయితే సెట్ చేశాను నేను. చూస్తున్నారు గదా! ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అని రాసాను. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఇక్కడ ఈ స్లేట్ పైన గూడా కొడితే ఉండ్రాలు అనైతే ఇట్లా చిన్నగా రాసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న బౌల్‌లో అయితే ఉండ్రాలు పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ ఒకటి చిన్నగా ఇక్కడ బాబుని పడుకోబెడదాము అని చిన్నగా బటర్‌ఫ్లైస్ ఇట్లా సెట్ జేశాను. నెక్స్ట్ మళ్ళీ ఇందులో గూడా ఉండ్రాలు పెట్టేసి ఇక్కడ గూడా ఇదే స్లేట్ పైన రాసాను. ఇక్కడైతే మిడిల్‌లో మనకి స్పేస్ కనిపిస్తుంది గదా! ఈ స్లేట్స్‌కి 2 స్లేట్స్‌కి మధ్యలో అయితే బాబొస్తాడండి. ఇక్కడ చిన్నగా బాబుని పడుకోబెడదామనైతే కంప్లీట్ ఓవరాల్ లుక్ అయితే ఇట్లుందండి. చూడండి కంప్లీట్ ఓవరాల్ లుక్ అండి ఇది. చూడండి కంప్లీట్ ఓవరాల్ లుక్ అయితే ఇట్లుంటదండి. మీకైతే ఈ థీమ్ ఎలా అనిపించిందో చిన్నగా ఇంట్లో ఉన్న వాటితో నేనైతే ఇలా సెట్ చేశానండి. బయట ఏం కొనుక్కరాలేదు. ఒక్కటి కూడా బయట నుండి కొనుక్కొచ్చిందయితే లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సెట్ చేశాను. మీకు ఇది ఎలా అనిపించిందో అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక బాబు లేస్తే అయితే దేవుడికి పెట్టడం కూడా అయిపోయింది. బాబు లేస్తేనైతే ఇక బాబుతో ఉండ్రాలు కొట్టిస్తే అయిపోతదండి. చూడండి ఇట్లుంది కంప్లీట్ లుక్ అయితే చూసారు గదా! ఇప్పుడైతే బాబు గూడా లేచేసినాడండి. ఇక రెడీ చేయాల్సిందే. రెడీ చేస్తే ఇప్పుడు ఇంకా ఉండ్రాలు కొట్టిచ్చేయడమే. రెడీయా నువ్వు? రెడీయా నువ్వు? ఉండ్రాలు కొట్టేస్తావా? చెప్పు. చెప్పు నాన్న. సరే. రెడీ అయిదామా ఇక? ఇప్పుడైతే ఇక రెడీ చేస్తానండి బాబుని. చూస్తున్నారు గదండీ! మా బాబు గూడా రెడీ అయిపోయినాడు. రెడీ చేసేసాను. ఇక పడుకోబెడతాను. పడుకోబెట్టి ఉండ్రాలు కొట్టాలి.
చూద్దాము ఏం జేస్తాడో, ఎట్లా జేస్తాడో ప్రతి ఒక్కటైతే నేను మీకు ఖచ్చితంగా షేర్ జేస్తున్నానండి. మా ఫ్యామిలీ మెంబర్‌గా అనుకోని మీతో గూడా ప్రతి ఒక్కటి షేర్ జేసుకుంటాను. మిమ్మల్ని గూడా కంప్లీట్‌గా మా ఫ్యామిలీ మెంబర్స్ అనే అనుకుంటున్నామండి. మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. చూస్తున్నావా? చూస్తున్నారు గదండీ! మా బాబునైతే ఇట్లా పడుకోబెట్టేసాను. చూడ్డానికైతే నాకు చాలా అంటే చాలా బావుంది. కన్నా కొట్టేసేయి ఉండాలి కొట్టేసేయి. కొట్టేసేయి. ఇక్కడొకటి, అక్కడొకటి 2 చేతుల దగ్గర పెట్టేసాను. కొట్టు. ఏదో ఒకటి కొట్టేసేయి. హ్మ్. కొట్టేసేయి తొందరగా. ఆడుకుందాం మనం తర్వాత. కానీ తొందరగా ఫాస్ట్‌గా. నిజంగా అండి చూడ్డానికైతే బాబు చాలా ముద్దుగా అనిపిస్తున్నాడు నాకైతే. చూడండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. కంప్లీట్‌గా మా బాబుని పడుకోబెట్టిన తర్వాత నాకైతే చూడ్డానికి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మాటల్లో చెప్పలేం గదా! మన బేబీ రోజు రోజుకు ఎదుగుతా ఉంటే మనకు గూడా చూడ్డానికి చాలా హ్యాపీగా అనిపిస్తది గదా! ఇట్లాంటి మెమోరీస్ అన్నీ క్రియేట్ జేసుకొని బెట్టుకోవాలండి. ఫ్యూచర్‌లో చూసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తది. కన్నా కానీ కొట్టేసేయి ఉండాలి కొట్టేసేయి. ఊ అను. ఒకసారి అను. ఊ ఊ అన్నన్న అను. చెప్పు ముచ్చట చెప్పు. చెప్పు నాన్న ముచ్చట. ముద్దుగా ఉన్నాడు. కానీ నాన్న కొట్టేసేయి తొందరగా. తొందరగా కొట్టేసేయి. అచ్చు. తొందరగా. ఆ! తొందరగా. ఫైనల్‌గా అయితే కొట్టేసాడండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో గనుక మీకు హెల్ప్ అయినట్టయితే ఖచ్చితంగా వీడియోనైతే ఒక్క లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారండి. కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. అందరూ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకో సరికొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకొచ్చేస్తాను.